హలో మై డియర్ నర్సింగ్ ఆస్పిరెంట్స్, హవ్ యూ ఆల్? వీడియోస్ పెట్టి చాలా డేస్ అవుతుంది కదా. కొంచెం బిజీ ఉన్నాను, దానివల్ల వీడియో అప్లోడింగ్ అనేది చాలా డిలే అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ప్రీవియస్గా నేను ఒక వీడియో చేశాను కదా, జిఎన్ఎం అడ్మిషన్స్ గురించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మీద ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో నేను మీకు కావాల్సిన A to Z ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశాను. బట్ ఇంకా కొన్ని డౌట్స్ అయితే ఉండిపోయాయి అని చెప్పి నాకు కమెంట్స్ చూస్తే అర్థమైంది. ఎప్పుడో వీడియో చేయాలి అని అనుకున్నాను, బట్ కుదరలేదు, సారీ. ఇక ఇలానే డిలే చేస్తూ కూర్చుంటే ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇక ఏ రోజు అయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, అంటే మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా, అంటే లైక్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అండ్ అప్లికేషన్ ఫామ్స్ ఎవరికి సబ్మిట్ చేయాలి, ఆన్లైన్ ప్రాసెసా ఆఫ్లైన్ ప్రాసెసా, కంప్లీట్ ప్రొసీజర్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్ దీనికి, ఇఫ్ మేము కనుక ఓపెన్ ఇంటర్ చేస్తే జిఎన్ఎంకి అప్లై చేసుకోవచ్చా లేదా, డిఫరెంట్ స్కూల్స్కి అప్లై చేయాలి, ఒకటి కంటే ఎక్కువ స్కూల్స్కి అప్లై చేయాలి అని అనుకుంటే డీడీస్ కూడా సపరేట్గా తీయాలా లేదు, ఒకసారి తీస్తే సరిపోతుందా, ఇటువంటి డౌట్స్ అయితే ఉన్నాయి కదా. వీటన్నిటిని అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ నోటిఫికేషన్ కూడా మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం, సో దట్ ఇంకా ఫర్దర్గా మనకి ఇంకా ఏ డౌట్స్ ఉండవు, హ్యాపీగా మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ వీడియో, ఆల్ యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నోటిఫికేషన్ 4/9/2025 అయితే స్టార్ట్ అయింది. దీని క్లోజింగ్ టైం వచ్చేసరికి, అంటే గవర్నమెంట్ స్కూల్స్ లేదా ప్రైవేట్ స్కూల్స్లో కన్వీనర్ కోటా కావాలి అని అనుకుంటే 22/9/2025తో అయితే క్లోజ్ అయిపోతుంది సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్. బట్ మేనేజ్మెంట్ కోటాకి 1 డే ఎక్స్ట్రా ఇచ్చారు, అదే 23/9/2025. ఇదైతే క్లియర్ కదా. బట్ ఇప్పుడు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అకాడమిక్ ఇయర్ వచ్చేసరికి 25 to 26 ఈ ఇయర్ అడ్మిషన్స్కి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ కావాలి అని అనుకుంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఇక ఇందులో కూడా మీకు కావాల్సిన అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసరికి, ఇప్పుడు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం మనకి జిఎన్ఎం నర్సింగ్కి సంబంధించి అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ని చూసుకుంటే నోటిఫికేషన్లోనే క్లియర్గా అలాంగ్ విత్ డిస్ట్రిక్ట్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. నెంబర్ 1 గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడలో 50 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ KGH కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం నుంచి అయితే 60 సీట్స్. నెంబర్ 3 గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు నుంచి కూడా 60 ఉన్నాయి. నెంబర్ 4 గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలు 60. నెక్స్ట్ SVRR గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తిరుపతి నుంచి 60 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 6 గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడ 60. 7 గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు 60. అండ్ అట్ లాస్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ ఏలూరులో కూడా మనకి 60 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇదే కంప్లీట్గా ఈ ఇయర్ మీకు జిఎన్ఎం నర్సింగ్కి సంబంధించి ఉన్న సీట్స్. ఓకే, నెక్స్ట్ ఎలిజిబిలిటీ. యాజ్ పర్ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి 10+2, అంటే ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి విత్ 40% ఆఫ్ మార్క్స్. ఈ 40% ఆఫ్ మార్క్స్ ఇంగ్లీష్ ప్లస్ ఆల్ సబ్జెక్ట్స్ కలిపితే మీకు మినిమం 40% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి. ఇంటర్మీడియట్ కూడా ఏ గ్రూప్ అయినా పర్లేదు, మీరు బైపీసీ, ఎంపీసీ లేదా ఒకేషనల్, ఏఎన్ఎం ఇలా ఏ కోర్స్ చేసినా సరే మీరు జిఎన్ఎంకి అయితే అప్లై చేసుకోవచ్చు. బట్ మినిమం మార్క్స్ వచ్చేసరికి 40% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి విత్ ఇంగ్లీష్, అందులో ఇంగ్లీష్ కూడా ఉండాలి. ఏజ్ వచ్చేసరికి 17 to 35 ఇయర్స్ వరకు ఎవరైనా ఎలిజిబుల్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇఫ్ మీరు మ్యారీడ్ అయినా లేదు అన్మ్యారీడ్ అయినా దీనికైతే ప్రాబ్లం ఏం లేదు. మ్యారీడ్ అయినా అప్లై చేసుకోవచ్చు, అన్మ్యారీడ్ అయినా అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఇదేమైనా డౌట్ ఉంటే కూడా క్లారిటీ అయిపోతుంది కదా. బికాజ్ వేరే గ్రూప్ అంటే ఎంపీసీ, వేరే అదర్ గ్రూప్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చా లేదా, ఇటువంటి కమెంట్స్ వస్తున్నాయి. ఈ డౌట్ కూడా ఉంటుందేమో అనిపించి ఇక్కడే క్లారిటీ ఇచ్చేద్దామని చెప్తున్నా. మ్యారీడ్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. అప్ టు 35 ఇయర్స్ వరకు, అంటే 17 to up to 35 ఇయర్స్ ఏజ్ ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ మెడికల్లీ ఫిట్ ఉంటే చాలు.
నెక్స్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఇదైతే మీలో చాలా మందికి డౌట్ ఉంది కదా, అసలు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి ఏంటి అని చెప్పి. ఇక్కడైతే ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలో చూద్దాం. నెంబర్ 1 ఎస్ఎస్సి ఆర్ 10th క్లాస్ మార్క్స్ మెమో. మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ మెమో ఉంటుంది కదా, అదొకటి. బికాస్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం అదైతే కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఆర్ 12th క్లాస్ మార్క్స్ మెమో. మీరు కనుక బైపీసీ ఆర్ ఒకేషనల్ చేసిన ఏ గ్రూప్ అయినా సరే మీ ఇంటర్మీడియట్ యొక్క మార్క్స్ మెమోని అయితే సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ టీసీ, స్టడీ సర్టిఫికేట్స్ అంటే 6 to ఇంటర్మీడియట్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్. ఇఫ్ ఒకటే స్కూల్లో కంటిన్యూ చేస్తే ఓకే, లేదు డిఫరెంట్ స్కూల్స్లో కంటిన్యూ చేసినా అన్నిటినీ కూడా గ్యాదర్ చేసి మీరైతే సబ్మిట్ చేయాలి. నెంబర్ 5 క్యాస్ట్ సర్టిఫికేట్. మీ యొక్క క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ వచ్చేసరికి 6 to 8 కాపీస్. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకెళ్ళండి. ప్రీవియస్వి లేదా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న ఫొటోస్ అయితే అక్కడ ఇవ్వద్దు. ఒకటే బ్యాక్గ్రౌండ్తో, మేబీ వైట్ ఆర్ బ్లూ, ఏదైనా ఒక్క బ్యాక్గ్రౌండ్తో రీసెంట్గా తీయించుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 6 to 8 కాపీస్తో అయితే వెళ్ళండి. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే పిహెచ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాన్ని కూడా తీసుకుని వెళ్ళండి. ఓకే, రిజర్వేషన్ అనేది యాడ్ అవుతుంది. ఐ హోప్ మీ అందరికీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పైన ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నౌ లెట్ us see నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, అప్లికేషన్ ప్రాసెస్. అంటే ఏ విధంగా అప్లై చేయాలి అంటే, ఫస్ట్ మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, DMEAP అంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి. ఆ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీరైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి ఫార్వర్డ్ అవ్వాలి. డీడీ తీయాలి. డీడీకి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా మనకి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. డీడీ ఎవరి పేరు మీద తీయాలి, ఏంటి, ఎలా తీయాలి అనేది కూడా కంప్లీట్గా అక్కడ చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగా అక్కడ ఎంతైతే అమౌంట్ ఇచ్చారు, అంటే అక్కడ 500 మెన్షన్ చేశారు కదా, సో ఆ 500తో మీరు డీడీ తీసి అంటే చలాన్ పే చేసి నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో మీరు లాగిన్ అయి ఉన్నారు కదా అఫీషియల్ వెబ్సైట్లో, దానిలో JNM అడ్మిషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్లో మీరు మ్యాండేటరీ ఉన్న ఫీల్డ్స్, మ్యాండేటరీ అనేది తెలుసు కదా, స్టార్ మార్క్ ఉంటుంది. సో మ్యాండేటరీ ఉన్న ఫీల్డ్స్ అన్నిటినీ కూడా ప్రాపర్గా ఫిల్ చేసి దాని యొక్క ఎట్ లాస్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది కదా, డౌన్లోడ్ చేసుకుని మీ డీడీతో స్టిక్ చేసి మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అయితే అప్లై చేయాలి అని అనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించి మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళాలో కూడా అక్కడ ఇచ్చారు కదా, ఆ హాస్పిటల్కి వెళ్ళి మీ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాలి. లేదు ఒకటి కంటే ఎక్కువ స్కూల్స్కి అప్లై చేయాలి అని అనుకుంటుంటే సపరేట్ అప్లికేషన్ ఫామ్స్ని అయితే ఫిల్ చేసి అలాంగ్ విత్ దట్ డీడీని కూడా అంటే చలాన్ పే చేస్తారు కదా, దాన్ని కూడా అటాచ్ చేసి ప్రీవియస్గా చెప్పిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా వాటన్నిటితో అటాచ్ చేసి అప్లై చేయాలనుకుంటున్న డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇచ్చిన హాస్పిటల్లో మీరైతే అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఒకటే అప్లికేషన్ ఫామ్ అన్నిటికీ కూడా అప్లై అవ్వదు. కాబట్టి మీరు డిఫరెంట్ స్కూల్స్కి అప్లై చేయాలి అని అనుకుంటే సపరేట్ అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా మీరు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించి హాస్పిటల్లో సబ్మిట్ చేయాలో అక్కడ సపరేట్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అంటే ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించి లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లోకల్ స్టేటస్ని మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, బికాస్ ఎక్స్ట్రా రిజర్వేషన్ అనేది యాడ్ అవుతుంది. అప్లికేషన్ సబ్మిటింగ్ ప్రాసెస్లో ఒక కామన్ డౌట్ మీ అందరికీ అయితే ఉంది కదా, అదే అండి అసలు ఎవరికి సబ్మిట్ చేయాలి అని చెప్పి. మీకు అక్కడైతే క్లారిటీగా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. యాజ్ పర్ ద నోటిఫికేషన్ మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ అంటే ఆన్లైన్లో GNM అడ్మిషన్కి అప్లై చేసిన ఆన్లైన్ ఫామ్ ఉంటుంది కదా, అలాంగ్ విత్ దట్ మీ యొక్క డాక్యుమెంట్స్ జెరాక్స్తో మీరు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించి అప్లై చేయాలి అని అనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్కి అయితే ఈ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాలి. ఇలా GNM అడ్మిషన్ కోసం మేము అప్లై చేస్తున్నామండి అని చెప్పి మీ యొక్క డీటెయిల్స్ అన్ని క్రెడెన్షియల్స్తో అటాచ్ చేసి మీరైతే అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ వీడియోతో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకే టాపిక్ గురించి కావాలనేది కమెంట్స్లో అయితే చెప్పడం మర్చిపోవద్దు. All the best, my dears. Have a nice day. Bye.